Hi everyone, welcome to Raj tutorial for the preparation of TET and DSC. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి స్మృతి రకాలు, అదేవిధంగా విస్మృతి గురించి మనం డిస్కస్ చేసుకుందాము. మనము ప్రీవియస్ క్లాసెస్లో పెరుగుదల, వికాసం, పరిపక్వత గురించి, అదేవిధంగా ప్రజ్ఞ, మూర్తిమత్వము, వైయక్తిక భేదాలు, ఈ క్లాసెస్ అన్నిటిని గురించి కూడా మనం డిస్కస్ చేసాము. మీరు ఆ క్లాసెస్ వినని వారైతే గినా నేను మీకు డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ యొక్క లింక్ను ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడికి వెళ్ళి క్లాస్ వినొచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పీడిఎఫ్ని కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వారైతే గినా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకోండి. అప్పుడు మీకు ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ రూపంలో రావటం జరుగుతుంది. ఇక మనం ఆలస్యం చేయకుండా క్లాస్లోకి వెళ్దాము. క్లాస్లోకి వెళ్ళే ముందు ఎప్పుడు చెప్పే చిన్న మాటే, మీరు ప్రతి ఒక్క వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. అప్పుడే మన ఛానల్కి రీచ్ అనేది పెరుగుతుంది. ఇంకా ఈరోజు మనం క్లాస్ చూసుకున్నట్లయితే స్మృతిలోని రకాలమ్మ. స్మృతి అంటే ఏంటి? జ్ఞప్తికి చేసుకొనుట, గుర్తు చేసుకొనుట అని మీకు అందరికీ తెలిసిందే. అందులో ఉండే రకాలు ఏంటి అనేది మనం పరిశీలిద్దామమ్మ. నెంబర్ 1 వచ్చేసి స్వల్పకాలిక స్మృతి. మీకు ఇందులోనే ఉంది స్వల్పకాలిక అంటే ఏంటి? స్వల్పకాలము అంటే స్వల్పకాలం గుర్తుండటము. అంటే ఏంటంటే ఇక్కడ మనం ఏ విషయాలైతే అభ్యసించుంటామో, ఏ విషయాలైతే నేర్చుకొని ఉంటామో ఆ విషయాలు ఏంటంటే కొంతకాలం మాత్రమే మన యొక్క స్మృతిలో ఉంటాయమ్మా. దాన్ని ఏమంటారు అంటే స్వల్పకాలిక స్మృతి అనటం జరుగుతుంది. ఉదాహరణ ఏంటి అంటే ఇతరుల ఫోన్ నెంబర్లు. ఇప్పుడు మనం గమనించినట్లయితే కొంతమంది మాత్రమే మనకు నోటెడ్ ఉంటాయి ఫోన్ నెంబర్స్. మన డాడ్వి కావచ్చు, మమ్మీ కావచ్చు, సిస్టర్స్ కావచ్చు, బ్రదర్స్ కావచ్చు, వీళ్ళ మన యొక్క ఫ్యామిలీ నెంబర్స్ మాత్రమే మనకు నోటెడ్గా ఉంటాయి. మరి మన తరగతిలో ఉన్న మిగతా స్నేహితుల నెంబర్లన్నీ నోటెడ్ ఉంటాయా? ఉండవు. అంటే వారు చెప్పినప్పుడు ఆ సమయంలో మనము ఫోన్లో సేవ్ చేసుకోవడము ఇంకా అయిపోయింది. అంటే ఆ కొంతకాలం మాత్రమే మన యొక్క స్మృతిలో ఉంటుందమ్మా. దాన్ని ఏమంటారంటే స్వల్పకాలిక స్మృతి అనటం జరుగుతుంది. ఇంకా మనం చూసుకున్నట్లయితే 10వ తరగతి హాల్ టికెట్ నెంబరు. ఇప్పుడు మనం గమనించినట్లయితే 10th క్లాస్ కావచ్చు, ఇంటర్మీడియట్ కావచ్చు, లేకపోతే మీరందరూ కూడా టీటీసీలో ఎగ్జామ్స్ రాసుంటారు. మీరేం చేస్తారు? ముందు సెంటర్లోకి వెళ్ళగానే ఆ యొక్క నోటిఫికేషన్ బోర్డులో మన యొక్క నెంబర్ ఎక్కడుందో చూసుకోవాలి అని అనుకుంటాము. కరెక్ట్ మీరు గమనిస్తారో లేదో, నెంబర్ దగ్గరికి చూడటానికి పోయే ముందు మనం ఖచ్చితంగా మన హాల్ టికెట్లో మన నెంబర్ని చూస్తాము. మన నెంబర్ని చూసి ఆ తర్వాత అక్కడ నోటిఫికేషన్ బోర్డులో ఉన్న అక్కడ నెంబర్ని చూసుకొని మనం వెళ్ళి సెంటర్లో లోపలికి పోయి కూర్చుంటాము. మన ప్లేస్లో మనం కూర్చుంటాము. ఇంకా ఆ తర్వాత మన హాల్ టికెట్ నెంబర్ మనం మర్చిపోతాం. ఇంకా అంతవరకు లాస్ట్ 904, 903 అని వీళ్ళ చివరి మాత్రమే గుర్తుపెట్టుకొని మనం అక్కడికి వెళ్ళి కూర్చుంటాము. ఇంకా ఆ తర్వాత ఏంటి మర్చిపోతాం. మళ్ళీ హాల్ టికెట్లు ఇచ్చినప్పుడు అక్కడ చూసుకోవడం అలా ఏంటది స్వల్పకాలమే మనకు గుర్తుంది మన యొక్క హాల్ టికెట్ నెంబర్ అనేది. దాన్ని ఏమంటారంటే స్వల్పకాలిక స్మృతి అంటారు. ఇప్పుడు ఇంకా మనం చూసినట్లయితే గణిత పరీక్షల్లో మొదటి ప్రశ్న. ఇప్పుడు మనకు ప్రశ్న పత్రం ఇస్తారు. మనకు ఫస్ట్ క్వశ్చనే మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ పెడతాం. ఎందుకని? క్వశ్చన్ పేపర్ ఎలా ఉందో లేదో చూద్దాము, ఈజీగా వచ్చిందా, టఫ్గా వచ్చిందా అని మనకు ఆ ఫస్ట్ క్వశ్చనే డిసైడ్ చేస్తుంది మన యొక్క మెమరీ ప్రకారం. మనం ఫస్ట్ క్వశ్చన్ మనకు బాగా నచ్చిన క్వశ్చన్ వచ్చిందనుకో, ఈజీ క్వశ్చన్ వచ్చిందనుకో, బాగా ఎగ్జామ్ రాస్తాము అంతా. అందుకే బయటకు వచ్చినాక కూడా ఏ క్వశ్చన్, ఏ మోడల్ క్వశ్చన్స్ ఇచ్చారు అంటే మనము ఫస్ట్ చూసిన క్వశ్చన్నే మనం చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత ఇంకా మనకు గుర్తుండవు. నెక్స్ట్ రోజు అడిగినా లేకపోతే ఆ తర్వాత అడిగినా మనకు అంత గుర్తుండదు. దీన్నే ఏమంటారంటే స్వల్పకాలిక స్మృతి అని పిలవటం జరుగుతుంది. సెకండ్ మనం చూసినట్లయితే దీర్ఘకాలిక స్మృతి. అంటే ఏం లేదమ్మా, స్వల్పకాలిక స్మృతికి క్వైట్ ఆపోజిట్. మనము ఏ విషయాలైతే నేర్చుకొని ఉంటామో, అభ్యసించుంటామో అది ఏంటి ఎక్కువ కాలం పాటు స్మృతిలో ఉండటం. దాన్ని ఏమంటారంటే దీర్ఘకాలిక స్మృతి అంటారు. ఉదాహరణ ఏంటి? మన పేరు, మన తల్లిదండ్రుల పేర్లు. మన పేరు మనం మర్చిపోతామా? మర్చిపోము. మన తల్లిదండ్రుల పేర్లు మనం మర్చిపోము. మన పుట్టిన తేదీ మనం మర్చిపోతామమ్మా? మర్చిపోము. ముఖ్యమైన వ్యక్తులు కావచ్చు, సంఘటనలు కావచ్చు, కొన్ని ఏంటంటే మనకు దీర్ఘకాలిక స్మృతిలో మనకు ఉండటం అనేది జరుగుతుంది. ఈ మన యొక్క పుట్టిన తేదీని కూడా మనం మర్చిపోము. కాబట్టి మీ బర్త్డే డేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క మీ యొక్క పుట్టిన తేదీని కామెంట్ రూపంలో తెలియజేయండి అమ్మా. నెక్స్ట్ మనం చూసినట్లయితే బట్టి స్మృతి. అంటే ఇక్కడ ఏంటి అని మనం చూసుకున్నట్లయితే మనము ఏ విషయాన్నైతే అభ్యసిస్తామో అందులో
ఉన్నది ఉన్నట్లు బట్టి కొట్టడం. దాని యొక్క అర్థం మనకు తెలియకపోయినా వల్లె వేయటం అనమాట. దాన్ని ఏమంటారంటే బట్టి స్మృతి అనటం జరుగుతుందమ్మా. ఏమన్నారు చూడండి, ఈ రకమైన స్మృతిలో అభ్యాసకుడు అభ్యసించే విషయాన్ని యథాతథంగా అందులోని అర్థం తెలియకపోయినా వల్లె వేయటం. అంటే ఏంటి అని మనం చూసుకున్నట్లయితే మన శతక పద్యాలు కావచ్చు, గణితంలో ఉండే ఎక్కాలు కావచ్చు, సూత్రాలు కావచ్చు, ఇవన్నీ మనకు తెలియకపోయినా ఇప్పుడు మనము గమనించినట్లయితే 2 2 జార్ 4, 2 3 జార్ 6, 2 4 జార్ 8 అని ఇలా చెప్తూ ఉంటాము. అదే విధంగా ఏంటంటే వాటిని మనం చిన్నప్పుడు మనం చూసినట్లయితే తరగతుల్లో ఈ టేబుల్స్ అన్నీ కూడా మనతో బట్టి కొట్టిస్తారమ్మా. దాన్ని ఏమంటారంటే బట్టి స్మృతి అంటారు. తెలుగులో పద్యాలు మనము శతక పద్యాలు మనం చూస్తుంటాము. వేమన శతకం, భాస్కర శతకం, సుమతి శతకం. మనం చిన్నప్పుడు కూడా మనం చదువుకున్నప్పుడు కూడా ఈ యొక్క పద్యాలన్నీ కూడా ఒక రాగం రూపంలో మనతో కంఠస్థం చేపిస్తారు మన యొక్క తెలుగు పండితులు. చాలా బాగుంటాయమ్మా శతకాలన్నీ కూడా. నెక్స్ట్ మనం చూసినట్లయితే తార్కిక స్మృతి. ఏంటి ఈ తార్కిక స్మృతి అంటే ఈ బట్టి స్మృతికి క్వైట్ ఆపోజిట్ అమ్మా. పైన బట్టి స్మృతిలో మనం ఏం తెలుసుకున్నాము, అర్థం తెలియకపోయినా వల్ల వేయటం అని తెలుసుకున్నాం. ఇక్కడ ఏంటి అంటే అర్థం తెలుసుకొని వాటికి ఉన్న సంబంధాలను గుర్తించుకొని ఆ అంశాలను గుర్తించుకుంటాం. దాన్ని ఏమంటారంటే తార్కిక స్మృతి. అంటే ఏంటి, తార్కికంగా ఆలోచన చేయటం. అంటే అందులో ఏముంది, అందులో దాన్ని ఎలా గుర్తుంచుకోవాలి, దానికి ఇంకొక అంశానికి ఏంటి సంబంధం ఉంది అని తార్కికంగా ఆలోచన చేసి స్మృతిలో గుర్తుంచుకోవడాన్ని తార్కిక స్మృతి అని పిలవటం జరిగిందమ్మా. అందుకే అంటారు ఏంటి, ఎలా, ఎందుకు అని ఈ విధంగా ప్రశ్నలు వేసి వాటిని అర్థం చేసుకోవడం అమ్మ. దాన్ని ఏమంటారంటే తార్కిక స్మృతి అని తెలపడం జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే క్రియాత్మక స్మృతి. మీకు తెలిసిందే, క్రియ అంటే ఏంటి, పని చేయడం. క్రియాత్మక స్మృతి అంటే పాల్గొనుట. అంటే పాల్గొనుట ద్వారా గుర్తుంచుకోవటం అమ్మ. అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ అభ్యాసకుడు ఏంటి అంటే నేరుగా పాల్గొంటాడు. ఆ యొక్క అభ్యాసంలో నేరుగా పాల్గొని కొంతకాలం పాటు స్మృతిలో గుర్తుంచుకుంటాడమ్మా. దాన్ని ఏమంటారంటే క్రియాత్మక స్మృతి అని పిలవటం జరుగుతుంది. ఇక్కడ మనం ఉదాహరణకి ఏమి ఇచ్చారు చూడండి, హాస్టల్లో ఉండే విద్యార్థి ఆదివారం సెలవు దినాన తన సొంత ఊరికి పోయి అక్కడ అనుభవాలను తిరిగి హాస్టల్కి వచ్చి నేరుగా మంత్రులకు చెప్పడము. అంటే ఏంటి, ఉపాధ్యాయులు, తోటి స్నేహితులు, అంటే ఇంటికి వెళ్ళిన తర్వాత అతనికి ఎదురైన సంతోషకరమైన అనుభవాలన్నీ కూడా హాస్టల్కి వచ్చినాక షేర్ చేసుకుంటారనమాట. అంటే అక్కడ ఏం జరుగుతుందంటే ఆ యొక్క పిల్లవాడు క్రియాత్మకంగా అందులో పాల్గొన్నాడు, దాని గురించి వచ్చి షేర్ చేసుకోవడం అనమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే నిష్క్రియాత్మక స్మృతి. అంటే ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ నేరుగా పాల్గొనటం జరగదమ్మా. కొన్ని విషయాలను ఏంటి అంటే సిద్ధాంత రీత్యా చదివి కానీ విని కానీ గుర్తుంచుకోవటం అనమాట. ఇక్కడ మనం చూసినట్లయితే తరగతి గదిలో ఉపాధ్యాయుడు నీటిలో ఈదడం గురించి చెబుతాడు. పిల్లలు విని తెలుసుకోవటాన్ని నిష్క్రియాత్మక స్మృతి అంటారు. అక్కడ పిల్లలు డైరెక్ట్గా నీటిలో ఈదడం అనేది జరగలేదమ్మా. అక్కడ పిల్లలు ఎప్పుడైతే డైరెక్ట్గా నీటిలో ఈది తెలుసుకుంటారో అది క్రియాత్మక స్మృతి అవుతుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, ఉపాధ్యాయుడు నీటిలో ఈదడం గురించి చెప్తున్నాడు, దాన్ని పిల్లవాళ్ళు ఏం చేస్తున్నారు, వింటున్నారు, విని తెలుసుకుంటున్నారు. కాబట్టి దాన్ని నిష్క్రియాత్మక స్మృతి అంటారు. అదే పిల్లవాడు ఆ యొక్క ఈదడంలో పాల్గొంటే గిన దాన్ని క్రియాత్మక స్మృతి అంటారమ్మా. కరెక్ట్గా మీరు దాన్ని గమనించండి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన విషయాలను చేయకుండానే నేర్చుకోవటం అనమాట. యాక్చువల్గా మనం గమనించినట్లయితే సైన్స్కి సంబంధించి ఎక్స్పెరిమెంట్స్లో పిల్లలు పాల్గొన్నప్పుడు అది క్రియాత్మక స్మృతి అవుతుంది. ఇప్పుడు మీరు గమనించండి, ఉదాహరణకు మనం చూసుకున్నట్లయితే అప్లికేషన్ ఓరియంటెడ్లో 10వ తరగతి ఇంటర్మీడియట్ చదువుతున్న బైపీసీ విద్యార్థి ల్యాబొరేటరీలో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడు. ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత అతను దాని గురించి తెలుసుకొని ఆ విషయాలను షేర్ చేసుకుంటున్నాడు. ఇది ఏ స్మృతి అంటే క్రియాత్మక స్మృతి. ముందుకు అవుతుందంటే అక్కడ విద్యార్థి స్వయంగా ఎక్స్పెరిమెంట్లో పాల్గొన్నాడు. అదే వేరే సార్ వాళ్ళు చేసి చెప్పారు, తరగతి గదిలో చెప్పిందే కదమ్మా వినేది. చెప్పింది విన్నప్పుడు ఏం జరుగుతుందంటే అక్కడ నిష్క్రియాత్మక స్మృతి అవుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే స్మృతికి సంబంధించిన కొన్ని భావనలను ఇచ్చారమ్మా. ఇక్కడ డెజావు లేదా మిథ్యా పరిచయం అని ఇచ్చారమ్మా. మోస్ట్ ఇంపార్టెంట్, ఇది చాలా మందికి ఎదురయ్యే కండిషనే ఇది. నేను కూడా చాలా సార్లు ఫేస్ చేశాను. అప్పుడు నాకు కూడా తెలియదు దీన్ని డెజావు అంటారని సైకాలజీ చదివేదాకా. సైకాలజీకి ముందు కూడా నేను అనుకునేవాడిని, అబ్బా ఇది ఎప్పుడో జరిగింది, నేను ఎప్పుడో చూశాను, ఇది ఎప్పుడో జరిగిందని అనుకుంటూ ఉంటాను. కానీ అప్పుడు నాకు దాన్ని డెజావు అంటారని తెలియదు అనమాట. తెలియక ఎందుకు నాకు ఇలా అనిపిస్తుంది అని అనుకునేవాడిని.
ఆ తర్వాత తెలిసింది చదివాక అదొక భ్రమరా బాబు అని. ఇక్కడ మనం చూసినట్లయితే గమనించండి. ఒక్కొక్కసారి మనం చూస్తున్న విషయాన్ని ఇంతకుముందు ఎప్పుడో చూసినట్లు భ్రమ కలుగుతుంది. అది భ్రమమ్మ. పాపం నాకు గూడా తెలియక అప్పట్లో నాకెందుకు ఇలా అనిపిస్తుంది అని అనుకునేవాడిని. డెజావు అనమాట ఆ కండిషన్‌ని. దాన్ని ఏమంటారంటే భ్రమ. ఏంటి అంటే వాస్తవంగా ఇంతకుముందు ఎప్పుడు దాన్ని చూసుండము. కానీ దానికి సంబంధించిన దగ్గరగా ఉన్న పరిస్థితిని చూసుంటామమ్మ. అందుకని ఏం జరుగుతుందంటే, ఆ పరిస్థితి మనకెదురైనప్పుడు ఇది మనం ఎప్పుడో చూసాము, ఇది నాకెప్పుడో ఎదురైంది అని మనము ఆ యొక్క భావనకు లోనవుతాము. దాన్ని ఏమంటారు అంటే, డెజావు అంటారు. అంటే దగ్గరగా పోలికలు ఉండటము. అంటే మనకు ఎదురైన పరిస్థితిని మనం చూడలే. కానీ దానికి పోలిన పరిస్థితులకి దగ్గరగా ఉండేదాన్ని మనం చూసుంటాము. అందుకని ఏంటంటే, మనకు ఆ భ్రమ అనేది కలుగుతుంది. దాన్ని డెజావు అంటారు. ఈ డెజావు అనేది ఫ్రెంచ్ పదమమ్మ. మోస్ట్ ఇంపార్టెంట్ ఈ డెజావు అనేది గుర్తుంచుకోండి. సెకండ్ మనం చూసినట్లయితే జైగార్నిక్ ప్రభావం. ఈ యొక్క జైగార్నిక్ ప్రభావము అంటే ఏంటి అంటే, పనులు పూర్తి చేసిన దానికన్నా మధ్యలో ఆపేసిన పనులే ఎక్కువగా గుర్తుంటాయమ్మ. దాన్ని ఏమంటారంటే జైగార్నిక్ ప్రభావము అని తెలపడం జరిగింది. ఎవరు తెలిపారు అంటే జైగార్నిక్ అనే మనోవిజ్ఞాన శాస్త్రం తెలపడం జరిగింది. ఏంటి అంటే మనం నేర్చుకున్న విషయాల కన్నా కానీ మధ్యలో వదిలేసిన విషయాలే, మధ్యలో వదిలేసిన పనులే మనకు బాగా గుర్తుంటాయి అని తెలపడం జరిగిందమ్మా. సెకండ్ మనం చూసినట్లయితే విస్మృతి. విస్మృతి అంటే ఏంటి? మీకందరికీ తెలిసిందే, మర్చిపోవటం. ఈ విస్మృతికి కారణాలేంటి అని మనం చూసినట్లయితే అనుపయోగం వల్ల స్మృతి క్షయము, సెకండ్ వచ్చేసి అవరోధము, అవరోధం అంటే ఆటంకమమ్మ, థర్డ్ వచ్చేసి దమనము, దమనం అంటే మీకు తెలిసిందే అదొక రక్షక తంత్రము, ఫోర్త్ వచ్చేసి అపసామాన్య విస్మృతి. ఇప్పుడు మనం చూద్దాం ఒక్కొక్క దాన్ని. అనుపయోగం వల్ల స్మృతి క్షయము. దీన్ని మీరు కరెక్ట్ గమనించినట్లయితే స్మృతి క్షయము అంటే కనుమరుగు, గుర్తుంచుకోవటం కనుమరుగవుతుంది. ఎందుకు అవుతుంది? అనుపయోగం వల్ల. అనుపయోగం అంటే ఉపయోగించకపోవటం వల్ల. ఇప్పుడు చూడండి, స్మృతి జరిగినప్పుడు మెదడులో ఏం ఏర్పడతాయమ్మా? స్మృతి చిహ్నాలు ఏర్పడతాయి. నిన్న మనం తెలుసుకున్నాము. దాన్ని ఏమంటారు అనేది దాన్ని మీరు కామెంట్ రూపంలో కూడా తెలియచేయండి. ఈ యొక్క స్మృతి చిహ్నాలు అనేవి ఏం జరుగుతాయంటే కాలం గడిచే కొద్దీ క్షీణించిపోతాయి. మరి కొంత కాలానికి ఏంటంటే నశించిపోతాయి. దాన్ని ఉపయోగించామనుకో ఇబ్బంది లేదు, గుర్తుంటుంది. అందుకే మనం గమనించినప్పుడు కొన్నిసార్లు అబ్బా నాకు గుర్తులేదురా, మర్చిపోయాను నేను అంటారు. ఎందుకు అంటే గుర్తు చేసుకోలేకపోవడం, దాన్ని అంటే ఉపయోగించుకోలేకపోవడం. ఆ యొక్క అనుపయోగం వల్ల ఆ యొక్క స్మృతి అనేది కనుమరుగవుతుందమ్మా. దాన్ని ఏమంటారంటే స్మృతి క్షయము అని పిలవటం జరుగుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే కానీ మనం ఒక విషయాన్ని మర్చిపోయినా తిరిగి కొన్ని సంకేతాల వల్ల వాటిని మనం గుర్తు తెచ్చుకోగలుగుతాం. కానీ ఒక్కొక్కసారి ఏంటంటే కాలం ఎక్కువైనప్పుడు దాన్ని మనం గుర్తు చేసుకోవడం కూడా కష్టం అయిపోతుందమ్మా. అప్పుడు ఏంటంటే ఈ యొక్క స్మృతి చిహ్నాలు అనేవి ఉపయోగించకపోవడం వల్ల క్షీణిస్తాయి అనే సిద్ధాంతం ఆధారంగా ఇది వచ్చింది. కానీ ఇది సరైంది కాదు అని తేలటం జరిగిందమ్మా. సెకండ్ మనం చూసినట్లయితే అవరోధం. అవరోధం అంటే ఏదో కాదమ్మా, ఆటంకము అంటారు. దీన్ని ఏమంటారంటే జోక్య ప్రభావము అని కూడా పిలవడం జరుగుతుందమ్మా. ఈ యొక్క జోక్య ప్రభావం ఏంటి అని మనం చూసుకున్నట్లయితే ఈ అవరోధం అనేవి రెండు రకాలు. ఏంటవి? పురోగమన అవరోధము, తిరోగమన అవరోధం. మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మా, అప్లికేషన్లో అడుగుతాడు, కన్ఫ్యూజ్డ్కి గురి చేస్తారు. కాబట్టి మీకు అలా గుర్తుకు రాకుండా నేను ఇక్కడ ఏ అనే బి పెట్టాను. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఎగ్జామినర్ ఏం చేస్తారంటే ఈ ఏ అనే టాపిక్లో ఒక సంఘటనను ఇస్తాడు, బి అనే టాపిక్లో ఇంకొక సంఘటనను ఇస్తారు. ఇచ్చి ఎందులో ఏది అవరోధం ఎదురైందో తెలుపమంటాడమ్మ. ఏది అభ్యసించేటప్పుడు ఏది ఆటంకం కలిగింది, ఇది ఏ అవరోధము అని అడగటం జరుగుతుందమ్మా. కాబట్టి మీకు ఆ యొక్క సంఘటన అనేది పెట్టినప్పుడు అది ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను అలా పెట్టలేదు. ఏ అనే దాన్ని ఒక సంఘటన అనుకోండి, బి అనే దాన్ని ఒక సంఘటన అనుకోండి. అభ్యసించే విషయాలన్నమాట. ఏ అనేది ఓల్డ్ పాతది, బి అనేది న్యూ. అంటే ఇదేంటంటే ఏ అనేది పూర్వం అభ్యసించిన విషయం అన్నమాట. బి అనేది కొత్తగా అభ్యసిస్తున్న విషయం. ఇప్పుడు మనం గమనించాలి. ఇప్పుడు మనము కొత్తగా అభ్యసిస్తున్న విషయాన్ని మనం నేర్చుకుంటున్నప్పుడు, ఓకే రైట్, మీరు బాగా గమనించండి అమ్మా. ఈ యొక్క కొత్త అభ్యసనాన్ని మనము నేర్చుకుంటున్నప్పుడు ఏంది బిని, ఈ ఏ అంటే మనకు పాత విషయానికి సంబంధించిన అభ్యసనం, పాత జ్ఞానము ఏదైతే ఉందో ఇది అడ్డుగా రావటం అనమాట. ఇది ఇలా అడ్డుగా రావటాన్ని ఏమంటారంటే పురోగమన అవరోధము అంటారు.
ఇప్పుడు మనం ఏంటి ఓల్డ్‌ది మనం గుర్తు చేసుకుంటున్నాం. పూర్వ జ్ఞానాన్ని మనం గుర్తు చేసుకుంటున్నాం. పూర్వపు అభ్యసనాన్ని. అప్పుడు ఏంటి మనం కొత్తగా ఏదైతే నేర్చుకున్నామో అది దీనికి ఆటంకం కలిగించినప్పుడు, ఈ యొక్క పూర్వ జ్ఞానానికి ఈ కొత్తగా నేర్చుకున్న విషయం ఆటంకం కలిగించినప్పుడు మనకు ఎదురయ్యే అవరోధనం ఏది అంటే తిరోగమన అవరోధం. అందుకే ఇక్కడ చూడండమ్మా, పాత అభ్యసనము ఏ అనేది పాత అభ్యసనం అమ్మ, బి అనేది కొత్త అభ్యసనం. పాత అభ్యసనము కొత్త అభ్యసనాన్ని నేర్చుకునేటప్పుడు ఆటంకాన్ని ఏర్పరిచినట్లయితే దాన్ని ఏమంటారంటే పురోగమన అవరోధము. ఇప్పుడు మనకు విషయాల మధ్య సారూప్యము ఎక్కువగా ఉన్నప్పుడు ఈ యొక్క పురోగమన అవరోధం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మనము కొత్తగా నేర్చుకున్న విషయాలు అంటే దీన్ని నేర్చుకున్నప్పుడు గతంలో నేర్చుకున్న విషయాలను మనం గుర్తు చేసుకోవాలనుకుంటాం. పునఃస్మరణకు ఆటంకం ఎదురైనప్పుడు ఏంటి ఈ యొక్క పునఃస్మరణకు ఆటంకం ఎదురైనప్పుడు దాన్ని తిరోగమన అవరోధము అని పిలవటం జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే దమనం అమ్మ. దమనం అంటే మీకు తెలిసిందే, రక్షక తంత్రాల్లో భాగంగా మనం తెలుసుకున్నాము. దమనం అనేది ప్రాథమిక రక్షక తంత్రం అని కూడా మనం తెలుసుకున్నాము. అంటే ఏంటి దమనం అంటే కావాలని మర్చిపోవటం, ప్రయత్నపూర్వకంగా మర్చిపోవటం. దాన్ని ఏంటంటే బాధను కలిగించే విషయాలు కావచ్చు, సంఘటనలు కావచ్చు, వాటిని మనం ప్రయత్నపూర్వకంగా మర్చిపోవాలని కోరుకుంటాం. దాన్ని దమనము అని పిలవటం జరుగుతుంది. ఇది ఒక రక్షక తంత్రం అమ్మ. ఈ యొక్క దమనం ఎక్కువైనప్పుడు ఏం జరుగుతుంటాయంటే ఆ యొక్క విషయాలు, ఆ యొక్క సంఘటనలు చేతన మనసులోకి కళ్ళ ద్వారా, మానసిక రుగ్మతల ద్వారా బయటపడటం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఈ దమనం చేయబడిన విషయాలను తెలుసుకునే దానికి ఏ ప్రాసెస్ని ఉపయోగిస్తారంటే డ్రీమ్ అనాలిసిస్. అక్కడ మీ క్లాస్లో కూడా చెప్పాను, అపరిచితుడు మూవీలో విక్రమ్ గారి మీద ప్రయోగిస్తారు అని. దాన్ని ఏమంటారంటే డ్రీమ్ అనాలిసిస్ అంటారు. అదేవిధంగా దమనం చేయబడిన విషయాలను వెలికి తీయడం ఏమంటారంటే ఫ్రీ అసోసియేషన్ అంటారు. ఓకే రైట్. నెక్స్ట్ మనం చూసినట్లయితే అపసామాన్య స్మృతి అమ్మ. అంటే ఏంటి అంటే ఇది మనకు ఒక యాక్సిడెంట్ అవ్వటం వల్ల కావచ్చు, మానసిక ఆఘాతం వల్ల కావచ్చు, వీటన్నిటి వల్ల ఏంటి అంటే స్మృతి అనేది నాశనం అవుతుందమ్మా. దీన్ని ఏమంటారంటే అమ్నీషియా అంటారమ్మా. ఇది ఏంటంటే మానసిక ఆఘాతం వల్ల కానీ, శారీరక ఆఘాతం వల్ల కానీ జరుగుతుందమ్మా, అంటే యాక్సిడెంట్స్. కాబట్టి ఈ యొక్క స్మృతి నాశనం అంటే అమ్నీషియా అనేది ఒక అపసామాన్య విస్మృతి. ఓకే రైట్. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇంకొక అపసామాన్య విస్మృతిని FEUDగా అంటే ప్యూడ్గా పేర్కొనవచ్చు. FEUDగా అంటే ఏంటి అంటే ఇందులో వ్యక్తి ఏంటంటే గత జీవితాన్ని మర్చిపోతాడమ్మా. మర్చిపోయి కొత్త ప్రదేశానికి వెళ్ళి కొత్త పేరుతోటి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాడు. కానీ తిరిగి మనకు ఏదైనా షాక్ సంభవించినప్పుడు పూర్వ జ్ఞాపకాలు తిరిగి రావచ్చు. మీకు ఇక్కడ ఒక విజువల్ స్ట్రైక్ అవుతూ ఉంటుంది. మన నటసింహం ఉన్నారు కదా, బాలయ్య బాబు గారు, సినిమా ఉంది, మేబీ విజయేంద్ర వర్మ అనుకుంటాను. అందులో కూడా ఏంటంటే బాలయ్య బాబు గారికి ఆ యాక్సిడెంట్ అయినప్పుడు గతం అంతా మర్చిపోయి లయాతోటి పెళ్లి చేసుకొని అక్కడ కొత్త జీవితాన్ని అనేది ప్రారంభించడం అనేది జరుగుతుంది. కానీ కాలం గడిచే కొద్దీ మళ్ళీ అదే ట్రైన్ యాక్సిడెంట్ మూలాన మళ్ళీ పాత జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చేసి మళ్ళీ తన జీవితంలోకి తను వెళ్ళటం అనేది జరుగుతుంది. దాన్నే ఇదే అమ్మ అపసామాన్య విస్మృతిలో భాగమే. ఏంటి అంటే అది FEUD, ప్యూడ్. ఈ యొక్క స్మృతిని పెంపొందించేందుకు పద్ధతులను మనం గమనిద్దామమ్మా. ఏంటి అంటే ప్రేరణ అంటే మన రాధేశ్యామ్లో ఉన్న పూజా హెగ్డే కాదమ్మా. ప్రేరణ అంటే ప్రేరేపించడము, అది. ఓకే రైట్. నెక్స్ట్ అభిరుచి, అవధానం మీకు తెలిసిందే. తక్కువ భావోద్రేకం, భావాల సంసర్గం, అతి అభ్యసనం, వల్లె వేయడం, కొండ గుర్తులు. వీటన్నిటి ద్వారా మనము స్మృతిని గుర్తుంచుకునేదానికి ఉపయోగపడతాయని తెలపడం జరిగిందమ్మా. కాబట్టి ఈరోజు ఈ క్లాస్ ఇదేనమ్మా. మీరు ఈ యొక్క వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. అప్పుడే మన ఛానల్కి రీచ్ అనేది పెరుగుతుంది. ఐఎమ్ సైనింగ్ అవుట్. బై బాయ్.